హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. వెల్కమ్ టు మై ఛానల్ విజయ డిజిటల్స్. ఈ వీడియోలో మీకు కైన్ మాస్టర్ బేసిక్ ఎడిటింగ్ అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా? ఈ వీడియో మీకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి కానీ లేదా ఇంకా చిన్న చిన్న వీడియోస్ క్లిప్పింగ్స్ అనేవి ఎడిటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. మేజర్గా మనకి ఎడిటింగ్లో ఈ బేసిక్స్ ఎలా ఎడిట్ చేయాలో, అది కూడా మొబైల్లో కైన్ మాస్టర్ యాప్ యూస్ చేసి ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఓకేనా గైస్, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా? ఈ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ యాప్ లేటెస్ట్ యాప్ అనమాట. ఇక్కడ ప్రీమియం యూజర్ అని ఉంది. ఓకేనా? ఈ ప్రీమియం యూజర్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ కైన్ మాస్టర్ ప్రీమియం యూజర్ అయితే ఉంది. ఇలా మీకు రాదు. మీకు రావాలంటే మీరు అనేది ఈ యాప్ని అయితే కొనుక్కోవాలి. ఓకేనా? ఈ యాప్ని మీరు కొనుక్కుంటే మీకు ఆల్ కంటెంట్ అంతా అన్లాక్ వస్తుంది అండ్ వాటర్ మార్క్ కూడా ఉండదు. ఓకేనా? ఈ యాప్ మీకు కావాలనుకుంటే మాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. వివేష్, ఇక్కడ మనకు ఆస్పెక్ట్ రేషియో ఉంది కదా, ఇక్కడ మనం ఒక రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. మనం యూట్యూబ్ వీడియోస్ చేసేటప్పుడు ఇక్కడ 16:9 కనిపిస్తుంది కదా, మనం యూట్యూబ్ వీడియోస్ చేయడానికి 16:9 రేషియో అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఇన్స్టాగ్రామ్ సంబంధించిన వీడియోస్ చేసుకోవాలంటే ఇక్కడ 19:16 అండ్ 1:1 అండ్ 4:5. ఈ 19:16 అయితే మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి అండ్ ఐజీ వీడియోస్ చేయడానికి ఈ 9:16 ఉపయోగపడుతుంది. అండ్ 1:1 వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనమాట, అంటే స్క్వేర్ టైప్లో ఉంటుంది. ఓకేనా? ఆ పోస్ట్లకి ఈ 1:1 ఈ ఇన్స్టాగ్రామ్ రేషియో అయితే సరిపోతుంది. అండ్ 4:5 కూడా మనం ఏదైనా వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ ఈ రేషియోలో అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియో మీద ట్రై చేస్తున్నాను కాబట్టి 16:9 మీద సెలెక్ట్ చేసి నెక్స్ట్ బటన్ అయితే ప్రెస్ చేసాను. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ మనకు కొన్ని వీడియోస్ అయితే కనిపిస్తాయి. కనిపించిన తర్వాత మనం ఏ వీడియోని అయితే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వీడియోని ఫస్ట్ మనం ఈ టైమ్ లైన్ బార్లోకి అయితే తెచ్చుకోవాలి. ఓకేనా? ఆ వీడియో ఎక్కడ ఉందో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను చూడండి చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను ఒక వీడియోని అయితే ఇంపోర్ట్ చేశాను. ఇంపోర్ట్ చేసిన వీడియోని ప్లే చేస్తున్నాను. బేసిక్గా మనం ఇందులో చేయాల్సినవి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆడియో అయితే మ్యూట్ చేస్తున్నాను. ఓకే, వాల్యూమ్ ఓకే, మనకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఓకేనా? బేసిక్గా మనం ఫస్ట్ ఈ ఎడిటింగ్కి మేజర్గా మనం చేయాల్సింది ఏదైనా వేస్టేజ్ ఏమన్నా ఉందేమో దాన్ని కట్ చేయడం, లేదా మనకి అనవసరమైన పార్ట్స్ని కట్ చేసి డిలీట్ చేసేయడం, లేదా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం, కలర్ కరెక్షన్ చేయడం, స్పీడ్ మోషన్ ఆర్ స్లో మోషన్ చేయడం. ఇవి బేసిక్గా మనం వీడియోకి చేయాల్సిన ఎడిటింగ్స్ అనమాట. ఓకేనా గైస్, ఈ వీడియోకి చేయాల్సిన ఎడిటింగ్స్ ఇవి. ఇప్పుడు అందరూ రీల్స్ అని ఈ మోజ్ వీడియోస్ అని చేస్తున్నారు. వీళ్ళకి ఇంకా ఎక్స్టర్నల్గా ఫిల్టర్స్ అని అండ్ ఎఫెక్ట్స్ అని ఇవైతే కావాలి. ఓకేనా? ఆ బేసిక్ ఎడిటింగ్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా వేస్ట్ మెటీరియల్ ఉందనుకోండి, దాన్ని ఎలా కట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఈ టైమ్ లైన్ బార్ మీద ఉన్న ఈ వీడియోని ఒకసారి సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి సిజర్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ సిజర్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనకి ఇప్పుడు నేను మిడిల్ పార్ట్ అయితే డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. మిడిల్లో ఉన్న పార్ట్ డిలీట్ చేద్దాం అనుకుంటే స్ప్లిట్ ఎట్ ప్లే హెడ్ అని ఉంది కదా, థర్డ్ ఆప్షన్, దాని ఒకసారి ప్రెస్ చేస్తే ఇక్కడికి ఈ టైమ్ లైన్ బార్ అనేది కట్ అవుతుంది. అండ్ మళ్ళీ కొంచెం ముందుకు స్క్రోల్ చేసి మళ్ళీ సేమ్ ఆప్షన్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన వీడియో 3 పార్ట్స్గా అయితే కట్ అయింది. ఇప్పుడు నేను మిడిల్ పార్ట్ ఈ పార్ట్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో సింపుల్గా ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్, ఆ డిలీట్ ఆప్షన్ ప్రెస్ చేస్తే ఆ పార్ట్ డిలీట్ అవుతుంది. లేదు స్ప్లిట్ చేసి లెఫ్ట్ సైడ్ పార్ట్ డిలీట్ చేద్దాం అనుకుంటే మీకు ఇక్కడ ట్రిమ్ లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ అని ఉంది కదా, అది ప్రెస్ చేస్తే స్ప్లిట్ అయ్యి లెఫ్ట్ సైడ్ పార్ట్ డిలీట్ అవుతుంది. అండ్ ఇక్కడ రైట్ ఆఫ్ ప్లే హెడ్ అని ఉంది కదా, ఆ రైట్ ప్లే హెడ్ మీద ప్రెస్ చేస్తే అక్కడ స్ప్లిట్ అయ్యి రైట్ సైడ్ ఉన్నది మనకి డిలీట్ అవుతుంది. ఓకేనా? మిడిల్ పార్ట్ అయితే ఇలా డిలీట్ చేయడం. అండ్ నెక్స్ట్ మనకి ఆడియో కానీ మ్యూజిక్ కానీ యాడ్ చేయడం కావాలి. ఏదైనా సాంగ్స్ పెట్టుకోవడం కానీ లేదా వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ ఉంటే ఇక్కడ మీకు సింపుల్గా ఆడియో ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ ఆడియో ఐకాన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని ఆడియోస్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఆల్బమ్స్ అండ్ సాంగ్స్ ఇవి కనిపిస్తాయి. ఇవన్నీ సాంగ్స్ ప్రెస్ చేస్తే ఇవి నా దాంట్లో ఉన్న ఆడియో క్లిప్పింగ్స్ అనమాట. సింపుల్గా ఏదో ఒకటి మనం ప్రెస్ చేస్తే మనకి ఆ ఆడియో క్లిప్స్ అనేవి టైమ్ లైన్ బార్లోకి వచ్చేస్తాయి అనమాట, ప్లస్ ఐకాన్ ప్రెస్ చేస్తే. ఓకేనా? ఈ ఆడియో అయితే ఇక్కడికి వచ్చేసింది. లేదు ఈ ఆడియో కాదు, నేను వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నాను అనుకోండి, ఈ ఆడియో క్లిప్ని డిలీట్ చేసేద్దాం.
మళ్ళీ ఇక్కడ రికార్డ్ అనే ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద ఒకసారి ప్రెస్ చేస్తే ఇవి కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసిన వాడికి. ఓకే, ఇక్కడ మనం మాట్లాడిందంతా రికార్డ్ అవుతుంది అనమాట. ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా, స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే మనం మాట్లాడిందంతా రికార్డ్ అవుతుంది. మళ్ళీ స్టాప్ బటన్ ప్రెస్ చేస్తే మనం మాట్లాడిందంతా అక్కడ టైం లైన్ బార్లో అయితే ఉండిపోతుంది. చూడండి, చేయగానే మనకి ఆడియో అయితే యాడ్ అయిపోతుంది. ఒకసారి ప్లే చేస్తున్నాం చూడండి. మనకి మనం మాట్లాడేదంతా ఇక్కడ ఆ వీడియోకి అండ్ ఆడియోకి రెండు సింక్ అవుతాయి. మళ్ళీ సింపుల్గా రికార్డింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టాప్ మీద ప్రెస్. ఓకే, ఈ విధంగా మనం ఆడియో అయితే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ ఆడియోను కూడా మనం మిడిల్ పార్ట్ డిలీట్ చేద్దాం అనుకుంటే సేమ్ అదే ప్రాసెస్. మళ్ళీ ఆడియోని సెలెక్ట్ చేయడం, ఇక్కడ సిజర్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం, మళ్ళీ స్ప్లిట్ చేసుకోవడం, మనకి వేస్ట్ పార్ట్ అనిపించింది డిలీట్ చేసుకోవడం. ఓకేనా, ఈ విధంగా ఆడియో అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ మనం బేసిక్గా స్లో మోషన్ వీడియోస్, ఈ స్లో మోషన్ వీడియోస్ ఎలా చేయాలి అంటే సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పార్ట్ ఉంది, ఈ ఫస్ట్ పార్ట్ని స్లో మోషన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ ఫస్ట్ పార్ట్ని ఒకసారి సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్పీడోమీటర్ లాగా ఒకటి కనిపిస్తుంది చూడండి. కానీ స్పీడోమీటర్ మీద ఒకసారి ప్రెస్ చేయగానే ఇక్కడ 1.5 అనేది ఇది స్పీడ్ మోషన్, కొంచెం తగ్గిస్తే స్లో మోషన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం స్లో మోషన్ అండ్ స్పీడ్ మోషన్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు స్పీడ్ మోషన్ పెడతాను చూడండి, 2x స్పీడ్లో పెట్టాను. ఇంకా ఆ వీడియో స్పీడ్గా అయితే మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా స్పీడ్ అండ్ స్లో మోషన్ అయితే సెట్ చేసుకోవాలి. అండ్ మనకి కొన్ని ఇంకా మనకి యాడ్ చేసుకోవాలంటే ఫిల్టర్స్ అని ఉంటాయి, ఫిల్టర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఈ వీడియోకి ఫిల్టర్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, సేమ్ అదే ఆప్షన్ మళ్ళీ ఇక్కడ వీడియో టైం లైన్లో ఉన్న వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 సర్కిల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ 3 సర్కిల్స్ మీద ఒకసారి క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని ఫిల్టర్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మనం ఏదో ఒక ఫిల్టర్ని సెలెక్ట్ చేసుకుని మనం ఏదో ఒక మనకి నచ్చిన ఫిల్టర్ని క్లిక్ చేస్తే అది అక్కడ అప్లై అవుతుంది. ఓకేనా, ఈ విధంగా అప్లై అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మనం ఫిల్టర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఈ రీల్స్కి వీటికి సంబంధించినవి మేజర్గా ఇవే ఉంటాయి, స్లో మోషన్ అండ్ ఫిల్టర్స్ అండ్ మనకి వేస్ట్ మెటీరియల్ ఏదైనా కట్ చేయడం, లేకపోతే ఆడియో యాడ్ చేయడం, లేదా మనం వాయిస్ ఓవర్ ఇవ్వడం. ఈ బేసిక్ ఆప్షన్స్ అన్నీ మీకు ఇందులో అయితే చూపించాను. అండ్ మీరు ఇంకా ప్రొఫెషనల్ ఎడిటింగ్ చేద్దాం అనుకున్న, అంటే గ్రీన్ స్క్రీన్ రీప్లేస్మెంట్ అండ్ మీరు లిరిక్స్ వీడియోస్ ఇలాంటివి చేద్దాం అనుకుంటే ఆప్షన్స్ అన్నీ ఇందులో చాలా ఉంటాయి. ఓకేనా, మీకు అన్ని ఈ కైన్మాస్టర్లో అన్నీ మీకు కంటెంట్ అంతా అన్లాక్ అయి రాదు, సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, వాటర్ మార్క్ ఉంటుంది. ఇవన్నీ మీకు తీసుకోవాలంటే కొంత మనీ అయితే పే చేయాలి. ఓకేనా, ఆ ప్రాబ్లం లేకుండా నేను మీకు ఈ యాప్ అయితే ఇస్తాను. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి ఇన్స్టాగ్రామ్ ప్రో యాప్ నాకు కావాలి బ్రో అని ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేస్తే మీకు నేను ఈ యాప్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, లేదు మీకు ఇన్స్టాగ్రామ్ అవైలబుల్గా లేకపోతే ఫేస్బుక్ అయినా. ఓకేనా, బోత్ 2 అకౌంట్స్లో కనుక మీరు ఫాలో చేసి నాకు మెసేజ్ చేస్తే నేను మీకు యాప్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా గైస్, అండ్ ఇందులో ఈ యాప్ ఈ లేటెస్ట్ వర్షన్లో ఉన్న మనకి అడ్వాంటేజ్ ఏంటంటే 4K ఎక్స్పోర్టింగ్. ఓకేనా, ఇక్కడ QHD 1440p ఉంది కదా, ఇది 4K రెజల్యూషన్ ఎక్స్పోర్టింగ్ అనమాట. మీకు ఈ నార్మల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసిన యాప్లో అయితే ఈ 1080p అండ్ 1440p మీకు ఎక్స్పోర్ట్ అవ్వదు. అవి ఎక్స్పోర్ట్ అవ్వాలంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సింది. లేదు మీకు ఇప్పుడు నేను యూస్ చేస్తున్న యాప్ విత్ ఆల్ కంటెంట్ కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి మెసేజ్ చేయండి, నేను మీకు యాప్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే గైస్, ఇది గైస్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మీకు యాప్ కావాలనుకుంటే మాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.